పాటాల కూర, దీన్నే బిళ్ళల కూర అంటారు. దీన్ని ఏ విధంగా చేయాలో చూడండి. ఇలా పిండిని మెత్తగా చేసుకొని ఇలా గంజు నుంచి తీసి మెత్తగా చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని దాన్ని మొత్తంగా ప్లేట్ నిండా ఇట్లా మంచిగా ఒత్తాలి. ఒత్తితే మనకు పూర్తిగా ఆ ప్లేట్ నిండా అయిపోయిన తర్వాత మనం కొన్ని బిళ్ళలుగా మనం దాన్ని కట్ చేస్తుండాలి. మీకు మొత్తం చూపిస్తాను చూడండి ఎలా వండాలి ఈ కూరని. మా అక్కడ పాటల కూర అంటారు, కొన్ని ఏరియాలో దీన్ని బిళ్ళల కూర కూడా అంటారు. చూద్దాం మొత్తం. పాటాల కూర, దీన్నే బిళ్ళల కూర అంటారు. దీన్ని ఏ విధంగా చేయాలో చూడండి. ఇలా పిండిని మెత్తగా చేసుకొని ఫ్రెండ్స్ ఇట్లా తయారు చేసుకున్న తర్వాత ఇట్లా గీతాల మాదిరిగా మనం ఇట్లా ఒక షేప్ వచ్చే విధంగా తయారు చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా అంటే దీన్ని పాటాల కూర అంటారు. ఇంకొక పేరంటే బద్దల కూర కూడా అంటారు. చూడండి ఇట్లా వేస్తే మనకు అవి బద్దలు వస్తాయి అన్నట్టు. ఈ విధంగా చేసుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ నుంచి కూడా మనం అట్లా ఇటు సైడ్ నుంచి గీతలు గీయాలి. ఈ విధంగా కరెక్ట్ మనకు వస్తాయన్నట్టు మంచిగా ఈ విధంగా వెళ్తాయి. చూడండి ఆ విధంగా మనకు మంచిగా వస్తున్నాయి కదా. సూపర్ తీస్తున్నావు ప్రణవ్. తీని మెల్ల అట్లా తీసేయి. లాస్ట్ ఇక్కడ నేను తీస్తా, సరేనా? సరే తీ. గుడ్. ప్రణవ్ వేదకి ఒకటి ఇస్తున్నా అయితే ఏం వెళ్తే రైట్ గుడ్. సూపర్ తీస్తుంది వేదశ్రీ. అరే బిల్లలు అయిపోయింది, అది వచ్చేసింది. ఇటు వాళ్ళకు అయితే మనం బద్దలు వస్తుంది కదా, కాబట్టి దీన్ని బిళ్ళలకు కూర బద్దల కూర అంటారు. చూడండి ఈ విధంగా ఇట్లా ఇప్పుడు మనం వండాలి. ఇక వేసేసుకొని అవి మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టినాం కదా, వాటిని విధంగా మనం మసాలాలన్నీ వేసేసుకొని ఇక మనం రెడీ ఉంచి ఇప్పుడు మనం తయారు చేసాం కదా, అవి ఇప్పుడు మనం ఇంట్లో వేయాలి అన్నట్టుగా. మంచిగా టేస్ట్ వస్తాయి. చూద్దాం. వాటర్ పోసుకోవాలి, ఇంకా వాటర్ పోసుకొని సూప్ అవుతుంది కాబట్టి అట్లా. మనం కారం ఉప్పు అన్ని మసాలా వేసిన తర్వాత మనము అంటే ఇప్పుడు సూప్ అయిన తర్వాత మనం దాంట్లో ఇవి వేయాలంటూ మనం చేపల కూర ఎట్లా వండుతామో అదేవిధంగా కొద్దిగా ఇది మొత్తము సూప్ అయిన తర్వాత మనం అవి వేయాలి. ఇలా ఉప్పు కూడా ఈ విధంగా చేసినాం కదా. ఇవన్నీ ఎట్లా వేయాలంటే ఇప్పుడు మనం ఇంట్లో వేసేయాలి. ఇంట్లో వేస్తే తర్వాత చాలా టేస్ట్ వస్తుంది. చూడండి అదేవిధంగా మనకు ఇవి రొట్టెతోని చాలా అంటే జొన్న రొట్టెతో చాలా టేస్ట్ వస్తుంది. చపాతీతో కూడా తినచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అన్నంతో కూడా తినచ్చు. మనం బద్దలు అని చెప్పినా కదా, ఈ విధంగా మనం డైరెక్ట్ కూడా ఇట్లా తినచ్చు, లేకపోతే కూర వండి కూడా తినచ్చు. మంచిగా ఉన్నాయి.